హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. విటమిన్ ఏ సిరప్. విటమిన్ ఏ సిరప్ ఎంతమందికి తెలుసండి? ఈ సిరప్ పిల్లలకు వేయించడం ద్వారా రేచకట రాకుండా ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై అందిస్తుందండి. ఇది ఈ స్పూన్లో గీతలా కనపడుతుంది కదా, ఆ సర్కిల్ ప్రకారం ఈ స్పూన్తో వేయాలండి. ఇట్లా వేయటం ద్వారా ఇది క్వాలిటీ ఎంతంటే 1,00,000 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్ అనమాట. ఈ సిరప్ అనేది 5 సంవత్సరాలకి 9 డోసులు వేయించాలండి. ఈ కార్డులో నమోదు చేస్తాం. ఈ కార్డు MCP కార్డు. ఇట్లా కార్డు వెనక వైపు 9 డోసుల ప్రకారం లెక్క ప్రకారం ఉంటుందండి. ఇట్లా వేయించకపోతే రేచీకటి బారిన పడతారు పిల్లలు. ఇట్లా రేచీకటి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆశా వర్కరు, ఏఎన్ఎం గారు మీ ఏరియాలో ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వ్యాక్సిన్ టయానికి ఇన్ టైంలో మిమ్మల్ని పిలుస్తూ మీ పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారండి. ఇట్లా 10వ నెల రాగానే స్టార్ట్ చేసి విటమిన్ ఏ వేయించాలండి. విటమిన్ ఏ వేయించటం వల్ల రేచగటం బారిన పడకుండా ఉంటారు. ఇట్లా కళ్ళ పరీక్షలు చేసినప్పుడు పిల్లలకి ఏమీ కనబడవండి. కనపడకపోవటం వల్ల ఇట్లా డాక్టర్ దగ్గరకు వెళ్ళటం, చెకప్లు చేయించుకోవటం, చదువుకి ఇబ్బంది కలిగేలాగా వాళ్ళకు ఉంటుంది. చదువుకోలేరు, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు. కనుక మనం చిన్న వయసు నుండి కళ్ళను పరీక్షిస్తూ వాళ్ళకి తగిన డోసెస్ ప్రకారం విటమిన్ ఏ వ్యాక్సిన్స్ అన్నీ వేయించటం ద్వారా ఇట్లా రకరకాల ఫ్రెష్ కూరగాయలు ఇవ్వటం వల్ల, ఫ్రూట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళని రేచీకటి నుంచి మనము కాపాడగలుగుతామండి. కళ్ళు మనకు ఎంతో ప్రధానమైనవి. ఈ కళ్ళను మనం కాపాడుకుందాం. ఇట్లా రేచీకటి రాకుండా సిరప్ వేయిస్తూ పౌష్టికాహారం తింటూ పిల్లలకి సమతుల ఆహారం ఇవ్వటం వల్ల ఎలాంటి కంటి సమస్యలు లేకుండా ఇలాంటి దానిని మనం నివారించవచ్చు. ఇట్లా ఏ విటమిన్ ఉన్న ఫ్రూట్స్ని పిల్లలకి ఇవ్వటం ద్వారా పాలు, వెన్న, కొవ్వు పదార్థాలు, గుడ్లు ఇలా ఇవ్వటం వల్ల రేచకట రాకుండా చూసుకోవచ్చండి. ఇదిగో పిల్లలు సంవత్సరంన్నరకి మళ్ళీ సెకండ్ డోస్ వేస్తామండి. సెకండ్ డోసు వేసిన తర్వాత మరలా 6 నెలలకి ఒక డోసు, తర్వాత మళ్ళీ 6 నెలలకి ఇంకా డోసు వేస్తూనే ఉంటాము. ఇట్లా వేయటం ద్వారా రేచీకటి నుంచి మనం అరికట్టగలం. ఇట్లా హ్యాపీగా పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని డోసుల ప్రకారం తీసుకుంటూ బేబీ హెల్తీ ఫుడ్ తీసుకుంటాం వల్ల ఎంత ఎంజాయ్గా పిల్లలు ఉంటారండి. ఇట్లా కంటి చూపు ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు పెరుగుతున్నారా లేదో గమనించుకొని వాళ్ళని వెయిట్, హైట్ చెక్ చేసుకుంటూ కళ్ళ పరీక్షలు చేయించుకుంటూ వాళ్ళకి సమతల ఆహారం బిడ్డలకి ఇస్తూ ఉండాలండి. ఎలాంటి జాబ్ చేస్తున్న పిల్లలను మనం ఇన్ టైంలో వ్యాక్సిన్స్ వేయించడం వల్ల ఇట్లా హెల్తీ బేబీని ఇవ్వగలుగుతాము. ఇట్లా పిల్లలు ఆరోగ్యకరంగా ఎదిగి మనకి ఎంతో శ్రేయస్కరంగా ఉంటారండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్